హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా అక్క ఇంకా మా ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాం. ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే పిలుచుకెళ్తానని చెప్పాను వీళ్ళకి. సో వెంకటగిరికి అయితే వచ్చేసాము. మా అక్క అయితే హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే వెళ్ళున్నారు మా అక్క. అప్పటి వరకు ఈ పిల్లల్ని అయితే వెంకటగిరిలో ఉన్న చైనా సూపర్ బజార్ దగ్గరికి అయితే పిలుచుకొచ్చాను. ఇక్కడైతే అలా చూస్తూ కొంచెం షాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మా తమ్ముళ్ళు అయితే ఇక్కడ క్రికెట్ బాల్ అయితే తీసుకోవాలని చూస్తూ ఉన్నారు, క్రికెట్ ఆడుకోవడానికి. సో ఇంకా మొత్తం అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ సూపర్ బజార్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు అవి ఇవి అయితే చూస్తూ ఉన్నాము. మా బాబు ఇంకా అక్క పాప ఇద్దరు అయితే చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మొత్తం అయితే తిరిగి చూసేసాం. చూడండి, ఇక్కడైతే బాల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, ఏ బాల్ తీసుకోవాలి అనేది. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడైతే కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంకా వెంకటగిరిలో ఉన్న మహాలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళేసి ఇంకా అక్కడైతే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అవి కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంకా మా తమ్ముడు అయితే కటింగ్ చేసుకోవాలంటే కటింగ్ షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ వచ్చేసి స్టేట్ బ్యాంక్కి పక్కన సాయిరామ్ హెయిర్ స్టైల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా బాబుకి అయితే ఎప్పుడు నేను ఇక్కడే కటింగ్ చేస్తాను కదా, సో ఇక్కడికే పిలుచుకొచ్చాను మా తమ్ముడిని అయితే. సో కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే కటింగ్ చేయించుకున్న తర్వాత నేనైతే లస్సీ షాప్కి అయితే పిలుచుకు వెళ్తాను అని చెప్పాను పిల్లల్ని. వాళ్ళు వచ్చి రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం అక్క అన్నారు. సరే అని ఇంకా రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లర్లోకి అయితే పిలుచుకొచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్లర్ చూడండి. లోపలికి అయితే వచ్చేసిన తర్వాత మెనూ అయితే చూసేసి ఎవరెవరికి ఏమేమి ఐస్ క్రీమ్ కావాలో అనేది ఆర్డర్ చేసుకుంటా ఉన్నారు. చూసి ఒక్కరికి ఏ ఐస్ క్రీమ్ కావాలి అనేది ఆ ఐస్ క్రీమ్ అయితే ఇంకా చూస్ చేసుకున్న తర్వాత నేనైతే ఆర్డర్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి నేను రావడం అయితే థర్డ్ టైం ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని తీసుకురావడం అయితే ఫస్ట్ టైము. ముందు హాలిడేస్కి వచ్చినప్పుడు అయితే వెంకటగిరిలో ఉన్న లస్సీ షాప్ అయితే పిలుచుకెళ్ళాను. ఇంకా ఈ రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే పిలుచుకురాలేదు. అందుకోసం ఈసారి పిల్లలు అయితే రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం అక్క అన్నారు. అందుకోసం ఇక్కడికైతే పిలుచుకొచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చేసాను ఫ్రెండ్స్. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చేసిన తర్వాత అందరం కలిసి తినేసి ఇంకా ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్ళాము నడుచుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్. ఇంకా మా అక్క కూడా రాధారాణి హాస్పిటల్లో ఇంకా చూపించుకొని బయట వెయిట్ చేస్తున్నానని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా కూరగాయలు సామాన్లు మొత్తం అయితే తీసుకొని ఆటో మాట్లాడుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా తినేసిన తర్వాత బిల్లు అయితే కట్టేసి వచ్చేసాను నేను. బిల్లు కట్టేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నాం. మీలో ఎంతమంది వెళ్ళారు ఫ్రెండ్స్ ఈ రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లర్కి? టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ అంతగా ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడైతే చూడండి, పోలేరమ్మ హాస్ దగ్గరికి వచ్చాను. మొన్న మా అమ్మ శారీస్, బ్లౌజెస్ స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను కదా, ఇంకా అవైతే స్టిచ్చింగ్ చేసేసారు. అవైతే తీసుకున్న తర్వాత ఇంకా పోలేరమ్మ ఆశ దగ్గరే సామాన్ షాప్స్ ఉన్నాయి. ఇంకా అక్కడైతే కొన్ని సరుకులు అయితే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంట్లో అయితే టిఫిన్ ఐటమ్స్ అవి అయితే అయిపోయాయి. సేమియా, మక్రోని, రవ్వ, గోధుమ పిండి, ఇంకా షాంపూ, సర్ఫ్ అవైతే ఇంకా మొత్తం అయితే పర్చేస్ చేసుకున్నాను. పర్చేస్ చేసుకున్న తర్వాత కూరగాయలు తీసుకొని ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని మేమైతే అందరం కలిసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.